సిఎంఆర్ జ్యువెలరీ వారి శ్రావణ స్వర్ణోత్సవం అన్ని రకాల 22 క్యారెట్ హాల్ మార్క్ బంగారు ఆభరణాలపై గ్రాముకు. అమరావతి అభివృద్ధిలో మరో కీలక ఘట్టం. కాసేపట్లో సీడ్ యాక్సిస్ రోడ్డు ప్రారంభించనున్న చంద్రబాబు. ఈ రహదారితో అమరావతికి కనెక్టివిటీ. సీడ్ యాక్సిస్ రోడ్డుకు అవరోధాలను అధిగమించాం. అమరావతి రవాణా వ్యవస్థలో సీడ్ యాక్సిస్ కీలకం. పనులు వేగంగా కొనసాగుతున్నాయన్న మంత్రి నారాయణ. కాసేపట్లో కర్నూలుకు జగన్. జైల్లో ఉన్న విరూపాక్షిని కలవనున్న మాజీ సీఎం. ఆ తర్వాత ఎమ్మెల్యే కుటుంబానికి పరామర్శ. కర్నూలులో జగన్ పర్యటనకు షరతులు. కాన్వాయ్ కు బందోబస్తు ఇస్తామన్న ఎస్పీ. ర్యాలీకి అనుమతి లేదన్న విక్రాంత్ పాటిల్. ఇవాళ మహేష్ గౌడ్ అధ్యక్షతన వర్చువల్ సమావేశం. రాత్రి 7 గంటలకు జూమ్ మీటింగ్. సీఎం రేవంత్, మీనాక్షి, సచిన్ సావంత్ పాల్గొనే ఛాన్స్. జేహెచ్ఎంసీలో 1,00,000 ఇందిరమ్మ ఇళ్లు. ఇవాళ కేపీహెచ్పీలో సీఎం శంకుస్థాపన. సాయంత్రం 4 గంటలకు భూమి పూజ. సిడబ్ల్యూసీ ఆమోదం తర్వాతే కాళేశ్వరం పునరుద్ధరణ. బరాజ్ల డిజైన్లపై సాంకేతిక కమిటీ సూచనలు. మేడిగడ్డ 7వ బ్లాక్ కు ప్రత్యామ్నాయ డిజైన్లు. జీఆర్ఎంబీ సమావేశంపై బీఆర్ఎస్ కావాలనే రాద్ధాంతం చేస్తోంది. మీటింగ్ కు వెళ్తేనే తెలంగాణ వాణిని వినిపించే ఛాన్స్. బీఆర్ఎస్ మీటింగ్ ఎగ్గొడితే నష్టం జరుగుతుందన్న రామచంద్రరావు. ఇవాళ బీసీ మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ. తెలంగాణలో నిరుపేద బీసీ మహిళలకు ప్రయోజనం. 1,19,000 మందికి పంపిణీ. ఇవాళ మార్కాపురం జిల్లాలో నిమ్మల పర్యటన. వెలిగొండ ప్రాజెక్టు చెంతకు మంత్రి. ఫీడర్ కెనాల్ ను పరిశీలించే ఛాన్స్. తెలంగాణ బీజేపీ ఎంపీలకు కిషన్ రెడ్డి విందు. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై వ్యూహరచన. రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ. మధ్యాహ్నం సెలెక్ట్ కమిటీ సమావేశం. మంత్రి పొన్నం అధ్యక్షతన భేటీ. హేట్ స్పీచ్ బిల్లుపై చర్చ. ఎస్ఐఆర్ ప్రక్రియపై కేటీఆర్ ఫోకస్. ఇవాళ బీఆర్ఎస్ నేతలతో సమావేశం. హాజరు కానున్న 9 జిల్లాల నేతలు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై హైకోర్టులో విచారణ. స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పిటిషన్లు. ఇవాళ మరోసారి వాదనలు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వాగు ఉధృతి. మానేరు వాగులో పడిపోయిన 2 బైక్లు. త్రుటిలో తప్పిన ముప్పు. అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో పురోగతి. బీహార్లో 2 నిందితుల అరెస్ట్. హైదరాబాద్ కు తీసుకొస్తున్న పోలీసులు. ఉప్పల్ భగాయత్ లో కార్డన్ సర్చ్. 20,000 విలువ చేసే లిక్కర్ సీజ్. 10,000 విలువ గల గుట్కా స్వాధీనం. నేటి నుంచి శ్రావణ మాసోత్సవాలు. శ్రీశైలంలో భారీగా భక్తుల రద్దీ. 19 రోజులు ఆర్చితాభిషేకాలు, కుంకుమార్చనలు నిలుపుదల. తిరుపతి జిల్లాలో ఏనుగుల గుంపు సంచారం. ఎల్లంపల్లి గ్రామంలో పంట పొలాలపై దాడి. ఏనుగులను తరలించాలని కోరుతున్న గ్రామస్తులు. కుప్పం ఎయిర్పోర్ట్ పై తమిళనాడు అసెంబ్లీలో చర్చ. ఏపీ సరిహద్దులో రాబోయే ఎయిర్పోర్ట్ పై డీఎంకే ఎమ్మెల్యే ఆందోళన. కృష్ణగిరి పారిశ్రామిక అభివృద్ధికి నష్టమంటూ వ్యాఖ్యలు. కావేరీ జల వివాదంపై కర్ణాటకలో బంద్. తమిళనాడుకు నదీ జలాల విడుదల నిలిపివేయాలని డిమాండ్. ఆసుపత్రులు, ఎమర్జెన్సీ సర్వీసులకు బంద్ నుంచి మినహాయింపు. నేటి నుంచి నీట్ పేపర్ లీకేజ్ కేసుపై విచారణ. సిబిఐ నివేదికపై విచారించనున్న ఫాస్ట్ ట్రాక్ కోర్టు. 13 మంది నిందితులపై సిబిఐ రిపోర్ట్.